రంజాన్ మంత్ అయిపోయింది. రంజాన్ గూడా వచ్చేస్తుంది. హలీం తిన్నారా లేదా? మేమైతే తినేసామండి. హలీం అంటేనే ఎక్కడ తిన్నా సరే మనకైతే హైదరాబాద్ గుర్తొచ్చేస్తుంది కదా! హైదరాబాద్ పిస్తా హౌస్‌లో తిన్న హలీం టేస్ట్ ఇలా తలుచుకుంటే కూడా నోట్లో నీళ్లూరిపోతాయి. అంత టేస్టీగా ఉంటుంది. కానీ ఇలా గల్ఫ్ కంట్రీస్‌లో లేదా అదర్ కంట్రీస్‌లో ఉండే వాళ్ళకి పిస్తా హౌస్‌లోనే తినాలి అంటే దొరకదు కదా! చూడండి ఇలా ఇంట్లో గనక చేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ అంతకు మించిన టేస్ట్ తోటి మంచిగా హెల్తీగా మనకి నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకొని మరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. బయట ఎంత లేదన్నా సరే ఓన్లీ ఆయిలే ఎక్కువ యూజ్ చేస్తారు. ఘీ యూజ్ చేసి మనకి అంత ప్రీమియం క్వాలిటీలో అయితే ప్రిపేర్ చేయరు కదా! అదే మనం చేసుకున్నామనుకోండి ఎక్కువ ఘీ వేసుకొని, ఆయిల్ తక్కువ వేసుకొని మనకి నచ్చినట్లుగా హెల్తీగా కస్టమైజ్ చేసుకొని మరి కుక్ చేసుకోవచ్చు. అవునా కదా? హలీం అయితే వేరే లెవెల్ వచ్చిందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను హలీం వీడియో. చూసారా? చూడకపోతే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చూడండి. ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మామూలుగా లేదసలు. యమ్మీ యమ్మీ ఉందసలు. కొంచెం టైము, కొంచెం ఓపిక, కొంచెం పేషెన్స్ ఉంటే గనక మంచి హెల్తీ, టేస్టీ హలీం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.